బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి బంగారు బోనంపై హాట్ కామెంట్స్ చేశారు. అమ్మవారి ఆలయ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని బోనం కార్యక్రమం విరమించుకోవాలని తెలిపారు. తన నియోజకవర్గంలో భద్రకాళి దేవాలయం ఉందని తెలిపారు. బోనాల సంస్కృతి వద్దని తన దగ్గరికి అర్చకులు, భక్తులు వినతి పత్రాలు ఇస్తున్నారని నాయిని పేర్కొన్నారు. జంతు బలి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మవారికి గతంలో ఎన్నడూ బోనం సమర్పించలేదని మంత్రి కొండా సురేఖ మరోసారి పునరాలోచన చేయాలని తెలిపారు. ఇక భద్రకాళి అమ్మవారు ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవంగా ఉన్నారని, గ్రామ దేవతలకు బోనం సమర్పణ జరుగుతోందని నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. బోనం తీసుకొని వస్తున్నారు అని చెప్పడం జరిగింది. బోనం తీసుకొచ్చిన సంతోషం, అమ్మవారి ఇష్టమైతే తప్పకుండా వస్తారు. కానీ గుడి పరిసరాల్లో కానివ్వండి, చుట్టూ ఏరియాలో కానివ్వండి, జంతువు బలి కానీ ఇక్కడ తాగి రావటం కాదు. ఎందుకంటే జనరల్గా బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే. ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి, అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చిన, జంతువు బలి చేసిన కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఎవరిష్టం వాళ్ళది ఇది కాదు కదా. అది ఇక్కడ ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. ఇక్కడ మనోభావాలు ప్రజలు తెలంగాణలో ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదు. వరంగల్ జిల్లాలో వాళ్ళు ఉన్న ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఎవరిని అడిగి ఎవరి వాళ్ళు తీసుకోకపోవటమేనేది ఇది. బోనం అంటే మామూలుగా బోనం యొక్క సిగ్నిఫికెన్స్ ప్రజాబాహుళ్యానికి వెళ్ళాలని పెద్దలు ఏది చెప్తే అందరూ దాన్ని ఫాలో అవుతారని మా కమిషనర్ గారు ఒక ఉత్తర్వుల ద్వారా పంపారు. కాబట్టి ఎక్కడ బోనాలలో లేదు, పాయసం మాత్రమే. అనేది రాజ్యాంగబద్ధంగా కూడా నిషేధం ఉన్నది. దేవుడిని దేవుడిని పోతాను ఉన్నట్టు చూపించు. నేను మొత్తం ఈ దేశం విడిచిపెట్టి సార్ అమ్మవారికి అన్నాన్ని మనం ఏదైతే అన్నంగా తింటామో అది నైవేద్యం పెడతాం. అదే భోజనమే బోనం అని. అమ్మవారికి నైవేద్యం ఇదేమిటి అంటే, గుళ్ళో అమ్మవారికి లోపల అయ్యగారు వండి అయ్యగారే పట్టుకపోయి పెడతారు. బోనాలు అందరూ తీసుకొని వస్తారు, అమ్మవారికి చూపిస్తారు, శ్రవణ మండపంలో పెడతారు, పట్టుకు. దీంట్లో ఇక్కడ వామాచార పద్ధతి లేదు, కేవలం దక్షిణాచార పద్ధతి. 22వ తారీఖు మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం. మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు, వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. రైట్. మొత్తంగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దర్శించుకున్న తర్వాత కొన్ని హాట్ కమెంట్స్ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బోనంపై హాట్ కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ బోనం సంబంధించే వరంగల్ అంతటా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాం మొత్తంగా ఆలయ ఆచారాలు, సాంప్రదాయాలు ఒక్కొక్క గుడికి ఒక్కో రకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనం ఇష్యూ అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా ఆలయ సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం బోనం సమర్పించకూడదు అని చెప్పి పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ఇందాక నాయని వ్యాఖ్యలను కూడా చూసాం. సో ఎలా చూడాలంటారు మొత్తంగా? అమ్మవారు జగన్మాతగా అందరికీ తెలుసు, జగన్మాతగా ప్రసిద్ధి. సో అట్లాంటి అమ్మవారి దగ్గర చాలా నిష్ఠ నియమాలతో ఉంటారు, చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు వస్తూ ఉంటారు. సో దేశవ్యాప్తంగా కూడా వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేకత ఉంటుంది. జగన్మాతగా వరంగల్ భద్రకాళి దేవిని కీర్తిస్తూ ఉంటారు. బట్ అట్లాంటి భద్రకాళి దేవి విషయంలో కొత్తగా బోనాల సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకురావడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇచ్చినటువంటి సర్క్యులర్ విషయంలో ఇప్పుడు నిజానికి అగ్గి రాజేసుకుంటుంది. సొంత జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇవాళ చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ బోనం కల్చర్, అమ్మవారు జగన్మాత అమ్మవారి దగ్గర బోనం సంప్రదాయం లేదు, గతంలో కొత్త సంప్రదాయాలు రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు, ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో సొంత ప్రభుత్వంలోనే ఒక నిరసన గళం అమ్మవారి విషయంలో వినిపించింది. అంటే జనరల్ గా బోనం అనేది మన ఇంటి దగ్గర పోచమ్మ బోనాలు ఉంటాయి, ఎల్లమ్మ బోనాలు ఉంటాయి, మైసమ్మ బోనాలు ఉంటాయి. సో ఇట్లా ఈ బోనాల సంస్కృతి గ్రామ దేవతల వరకే పరిమితమైంది. బట్ అట్లాంటిది ఈరోజు
బోనం విషయంలో జగన్మాత భద్రకాళి అమ్మవారి విషయంలో బోనం సమర్పించడం మొట్టమొదటిసారి, అది కూడా బంగారు బోనం. ఇది బంగారు బోనం భవిష్యత్తుకు అరిష్టం అంటూ కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా మంది వేదాంతం తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది పండితులు కూడా చెప్పినటువంటి అంశం. బట్ ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పూజారులు సమర్పిస్తే తప్పేంటి, అమ్మవారికి అది నైవేద్యం, భోజనం. సో దాంట్లో పెరుగన్న ఉంటుంది, దాంట్లో పాయసం ఉంటుంది, దాంట్లో సేమియాలు ఉంటాయి, భోజనం సమర్పించాలి అంటూ మాట్లాడుతున్నారు. బట్ ఇది గ్రామ దేవతల వరకు ఉండేటువంటి ఆచార సంప్రదాయాన్ని భద్రకాళి అమ్మవారి విషయంలో పాటిస్తే భవిష్యత్తు ప్రమాదం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది అన్నది అక్కడ వినిపిస్తున్నటువంటి మాత్రం. మరోవైపు వామాచారం, దక్షిణాచారం లాంటి సిద్ధాంతాలు అమ్మవారి దగ్గర తీసుకురావద్దు, ఎందుకంటే దక్షిణాచారం ప్రస్తుతానికి నడుస్తుంది అక్కడ. సో మళ్ళీ వామాచారం లాంటి కల్చర్ వస్తే కనుక బోనం అంటేనే జనరల్ గా జంతు బలి జరుగుతూ ఉంటుంది, మద్యం సేవించడాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కామన్ గా చూస్తూ ఉంటాం ఎక్కడ బోనం సమర్పించినా. ఈవెన్ బద్దిపోషమ్మకు బోనం సమర్పించినా గానీ, ఊర్లో ఉన్నటువంటి అమ్మవార్లకు బోనం సమర్పించినా గానీ, ఎల్లమ్మ బోనాలు సమర్పించినా గానీ ఈ బలులు జరుగుతూ ఉంటాయి. బట్ అట్లాంటి సాంప్రదాయం మళ్ళీ భద్రకాళి దగ్గర రావద్దు, ఆ సంప్రదాయాన్ని తీసుకురావద్దు. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు, సొంత పార్టీ నేతలను అడగాలి కదా, కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి కదా అనేది నాయన చేసినటువంటి అలిగేషన్. బట్ ఇదే అంశంపైన మాట్లాడడానికి వరంగల్ జిల్లా నుంచి మన కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. భద్రకాళి అమ్మవారి బోనం విషయంలో అగ్గిరా చేసుకుంటోంది. సో ఆ బోనం సమర్పించొద్దు, బోనం కల్చర్ లేదు, బంగారు బోనం సంబంధించినటువంటి సర్క్యులర్ జారీ చేసినటువంటి క్రమంలో చాలా అంటే సొంత పార్టీ నుంచి ఎమ్మెల్యే న్యాయం చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి, అండ్ దీనిపైన మళ్ళీ ఏమైనా పునరాలోచించేటువంటి పరిస్థితి ఉందా, ఏంటి అసలు ఏం జరిగింది? ఎస్ శ్రీకాంత్, వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం కోసం వేరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ పైన మాత్రం వివాదం రాస్తుంది. ఇప్పటికే స్థానిక భక్తులు, స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే భద్రకాళి అమ్మవారి ఆలయమో, భద్రకాళి అమ్మవారిని జగన్మాతగా కొలుస్తున్నారు. ప్రపంచ మానవాళిని రక్షించే అమ్మవారిగా భద్రకాళి అమ్మవారిని నిత్యం దర్శించుకునే, పూజలు చేసుకునే భక్తులకు ఒక గ్రామ యువతలకు సమర్పించే ప్రశాంత్, 1 సెకండ్. ఐ థింక్ మీకు సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. పీసీఆర్ ప్రశాంత్ ని ఫోన్ లైన్ లోకి తీసుకోండి. బిఫోర్ దట్ నేను ఒకసారి సౌమిత్రి లక్ష్మణాచారి గారు, వేద పండితులు మనతో పాటు ఉన్నారు వరంగల్ జిల్లా నుంచి. సౌమిత్రి లక్ష్మణాచారి గారు, నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మణాచారి గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నారు లక్ష్మణాచారి గారు, ప్లీజ్ మ్యూట్ లో ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేయండి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. లక్ష్మణాచారి గారు, సో బోనం విషయంలో కొంత అంటే రెండు అటు పండితుల నుంచి వస్తున్నటువంటి మాట, ప్రభుత్వం చెప్పినటువంటి ఇచ్చిన సర్క్యులర్, నాయన రాజేందర్ చేసినటువంటి కామెంట్స్. సో గ్రామ దేవతలకు సమర్పించేటువంటి బోనాన్ని జగన్మాత అమ్మవారికి సమర్పించడం ఎంతవరకు సమంజసం? సో ఇది ఇంకొక కల్చర్ కు వెళ్ళబోతోంది, సో ఇంకొక నెక్స్ట్ లెవెల్ పోతుంది. మళ్ళీ భద్రకాళి అమ్మవారి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో జంతు బలులు జరగబోతున్నాయి. సో లిక్కర్ మళ్ళీ ఇక్కడ పర్మిషన్స్ వస్తాయా, ఒక భయాన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు లక్ష్మణాచారి గారు, ఈ పాయింట్ ఎట్లా చూస్తున్నారు? అయితే మనకి ప్రతి దేవాలయానికి ఒక శాసనం ఉంటుంది. అంటే దేవాలయం నిర్మించినప్పుడు ఏ విధంగా అమ్మవారి యొక్క పూజలు జరగాలి అనేటువంటి ధర్మశాస్త్రంగా నిర్ణయిస్తారు. దీన్ని నిర్ణయ శాస్త్రంగా తీసుకెళ్లే దారిలో వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి దేవాలయ శాఖ వారు. ధర్మం వేరు, నిర్ణయం వేరు. ధర్మాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు కానీ అమ్మవారు కానీ ఎవరు కూడా ఊరుకోరు. మామూలు జనమైనటువంటి మనమే ఊరుకోము. నిర్ణయం అంటే వారి ఇష్టం. కానీ లోక కళ్యాణార్థం ఉండేటువంటి ఆ అమ్మవారి యొక్క జరిగేటువంటి బోనాలు, ఇప్పుడు మనకు ఉండేటువంటి గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలు ఇప్పుడు ఆషాఢ మాసంలో సమర్పించడం దేనికి? పంచభూతాల సాక్షిగా అమ్మవారి యొక్క అనుగ్రహము గ్రామానికి, మండలానికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, విశ్వానికే అమ్మవారికి సమర్పించేటువంటి ఆ బోనము ఎటువంటి ఆయురారోగ్యాలన్నీ కూడా కల్పించే విధంగా సుమంగలిగా ఉండేటట్టుగా, అనవసరమైనటువంటి అంటే ఆపరకాలాలు రాకుండా ఉంటూ అనవసరమైనటువంటి మరణాలు జరగకుండా ఉండి చూసేటువంటి ఈ గ్రామ దేవతలకు సమర్పించేటువంటి బోనము మనకి భద్రకాళి అమ్మవారికి ఎప్పుడు కూడా జరగలేదు. అయితే మనకి ఈ బంగారు బోనం పేరుతో ఈ అమ్మవారిని ఇది చేస్తే రేపు పొద్దున ధర్మాన్ని ధిక్కరించినట్టుగా అవుతుంది. ఎందుకంటే అమ్మవారికి ఇన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పూజలలో కొత్తగా దీన్ని తీసుకొస్తే మీరు అన్నట్టుగా మనకి
ఈ యొక్క దేవాదాయ శాఖ వారు వారి ఇదిగా కాకుండా శాస్త్ర ప్రమాణాలతో, ధర్మశాస్త్ర ప్రమాణాలతో, లేకుంటే ఆ దేవాలయానికి ఉండేటువంటి పూర్వం నుంచి వచ్చేటువంటి ఒక శిలా శాసనాలు అనే మన పూర్వం ఉంటాయి, ప్రతి దేవాలయం మీద ఉంటాయి. మన భద్రకాళి అమ్మవారు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారు. అమ్మవారికి కూడా శిలాశాసనం రాసి ఉన్నారు. దాన్ని మారిస్తే కనుక అనుగ్రహాన్ని కాకుండా ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది. మనకి ఒక రోగం వస్తే నాకు పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ గోలికి బంగారు పూసి వేసుకుంటే ఆ మందు పనిచేస్తుందా? చేయదు. అలానే అమ్మవారికి ఈ యొక్క పంచభూతాల్లో ఒకటువంటి భూమాత నుంచి మంచి పవిత్రమైనటువంటి మట్టిని తీసి ఆ మట్టిని కుండగా మలిచి ఆ కుండలో అమ్మవారికి నైవేద్యం చేసి అలా ఆ కుండనే దానికి మనం అలంకరణ చేసి అమ్మవారికి సమర్పించాలి. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, నాకు ధనం ఉంది కదా అని వెండిలో ఒకరు, స్టీల్లో ఒకరు, అలా ఎవరైనా ఎంత కుబేరుడైనా కాడ నవరత్నాలు పొందినటువంటి దాంట్లో పెట్టడానికి లేదు. అమ్మవారికి పంచభూతాల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భూమాత నుంచి తీసినటువంటి పవిత్రమైనటువంటి మట్టి కుండను తయారు చేసి అది మాత్రమే అమ్మవారికి సమర్పించినట్టయితే ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. దీన్ని ధర్మశాస్త్రంగా ధర్మంతో కూడినటువంటి విధంగా చేయాలి, కానీ ఇలా అధర్మంగా ఏది వారికి ఎండోమెంట్ వారికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేయడం చాలా తప్పు. దీని మీద కూడా మిగతా శాస్త్ర ప్రమాణాలతో కూడినటువంటి వారి యొక్క నిర్ణయం తీసుకొని చేస్తే బాగుండేది అని నా సలహా అండి. ఒక్క నిమిషం లక్ష్మణాచార్య గారు, మీరు ఉండండి, హోల్డ్ లో ఉండండి. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. ప్రశాంత్, భద్రకాళి అమ్మవారి 100 ఏండ్ల చరిత్రకు ఒక కొత్త అధ్యాయాన్ని మళ్ళీ లిఖించాలనుకుంటున్నారా? కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావాలనుకుంటున్నారా? అంటే ఎవరిని తక్కువ అంచనా వేసేది ఏం లేదు. గ్రామ దేవతల సాంప్రదాయం, గ్రామ దేవతలకు ప్రతి మహిళ బోనం సమర్పిస్తూ ఉంటుంది. మహంకాళి బోనాలు మనం చూస్తూ ఉంటాం, బద్దిపోషమ్మ బోనాలు చూస్తూ ఉంటాం, ఎల్లమ్మ బోనాలు మనం చూస్తూ ఉంటాం, ఎల్లమ్మ పట్టణాలు చూస్తూ ఉంటాం. ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వారు ఉంటాయి. బట్ భద్రకాళి అమ్మవారి విషయంలో కొత్త సంస్కృతిని, కొత్త సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఆలయ చరిత్ర ఏం చెప్తోంది? ఆలయ శాసనాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి, సర్క్యులర్ కి నాయన్ రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. జిల్లా నాయకత్వాన్ని కూడా కాదని, వేద పండితులను కాదని ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనుకోవాలి? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బోనాల పైన, భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం పైన వివాదం రాజుకుంటుంది. దీనిపైన సొంత పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితము భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరము ఈ యొక్క బంగారు బోనము సర్క్యులర్ ను వెంటనే విరమించుకోవాలని మంత్రి కొండ సురేఖ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఎందుకంటే ఇక్కడ ఆలయ సాంప్రదాయాలు, ఆలయ మర్యాదలు, ఆలయ ఆచార సంస్కృతి వ్యవహారాలన్నీ కూడా సపరేట్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క బోనం సంస్కృతి ఉంది. అమ్మవారు జగన్మాతగా ఉన్నారు. ఏదైతే గ్రామ దేవతలకు పెట్టేటువంటి బోనాల సంస్కృతిని ఈ యొక్క జగన్మాతకు తీసుకొచ్చినట్లయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. అందరూ కూడా నాకు వినతి పత్రాలు ఇస్తున్నారు. వాళ్ళందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా నేను స్థానిక ఎమ్మెల్యేను, నన్ను కూడా సంప్రదించకుండానే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికి కూడా నేను దీనిపైన అసహనం వ్యక్తం చేస్తున్నాను. వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకొని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ బోనం సంస్కృతిని విరమించుకోవాలని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఎండోమెంట్ మినిస్టర్ మంత్రి కొండ సురేఖ గారికి కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మీడియా ముఖంగా విన్నవించుకున్నారు శ్రీకాంత్. అదే విధంగా ఇక్కడ భద్రకాళి దేవాలయం అనేది 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి సంస్కృతి. ఇక్కడ శృంగేరి పీఠం కావచ్చు, ఆదిశంకరాచార్యుల ఆది పరంపర ఏదైతే మన భారతదేశం గురు పరంపరలో నడుస్తుంది, ఆ గురు పరంపరగా వచ్చేటువంటి భద్రకాళి ఆలయంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా 4 ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. దేవి నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలు, ఇటు వసంత నవరాత్రులతో పాటు మరొక ఉత్సవం కూడా అద్భుతంగా జరుగుతుంటాయి. 4 నవరాత్రుల ఉత్సవాలకు అనేక మంది, వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతుంటారు. ఈ 4 ఉత్సవాలు కూడా, అందులో ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ భద్రకాళి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజు కూడా కూరగాయలతోటి అమ్మవారికి సమర్పించే నైవేద్యమే ఒక బోనంగా దాన్ని. ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్క్యులర్ గాని, నిర్ణయం గాని, పండితులు ఏ రోజు లేని భద్రకాళి అమ్మవారికి సంబంధించి అక్కడటువంటి పండితులు ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కూడా ఈ సర్క్యులర్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ సంప్రదాయాన్ని, పద్ధతిని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి
పర్లేదు పెట్టొచ్చు అని మాట్లాడుతున్నారా, కేవలం భోజనం అని చెప్పేసి మాట్లాడుతున్నారా, కొత్త సంస్కృతి రాబోతోందని చెప్పేసి చెప్తున్నారా? అక్కడ పండితులు ఏమంటున్నారు, వాళ్ళ ప్రెస్ మీట్ సారాంశం ఏంటి? శ్రీకాంత్, బట్ అక్కడ తెలంగాణ ప్రభుత్వము సర్క్యులర్ జారీ చేయడం మీద మాత్రము కొంత అర్చకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎండోమెంట్ పరిధిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని వ్యతిరేకించలేకపోతున్నారు. ప్రస్తుతం మన డిబేట్ లో ఓరుగల్లో ప్రముఖ వేద పండితులైనటువంటి లక్ష్మణాచార్య సౌమిత్రి గారు ఉన్నారు. అలాంటి వేద పండితులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక వేద పండితులు కావచ్చు, స్థానిక అర్చకుల యొక్క అభిప్రాయాలు సలహాలు తీసుకోకుండా ముఖ్యంగా ఏదైతే వారు ఇచ్చినటువంటి సర్క్యులర్ లో ఎల్లుండి 22వ తేదీన ఆదివారము ముహూర్తము కూడా అంటే శాస్త్రబద్ధంగా కూడా లేదని స్వయంగా వేద పండితులే చెప్తున్నారు. అటు అర్చకులు కూడా ఇది ఎందుకంటే ప్రప్రథమంగా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మామూలుగా చిన్న కార్యక్రమాలకే ముహూర్తాలు చూసుకుంటారు. ఎమ్మెల్యేలు చిన్న రోడ్డు శంకుస్థాపన చేయాలన్నా ఒక పవిత్రమైన రోజుగా ఒక మంచి ముహూర్తం చూసుకుంటారు. అలాంటిది ఇంత పెద్ద ఒకవేళ ప్రభుత్వమే ఒక ధర్మ కార్యక్రమంగా నిర్వహించాలనుకున్నప్పుడు ధర్మాచార్యుల యొక్క ఒక సలహాలు సూచనలు ఇక్కడ శాస్త్రబద్ధంగా ఓరుగల్లు కేంద్రంగా ఉన్నటువంటి వేద పండితులు అర్చకులు అయ్యగారుల యొక్క అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకొని శాస్త్ర ప్రమాణంగా గనక ఒక ముహూర్తం పెట్టి ఇక్కడి కేంద్రంగా ఆ యొక్క నిర్ణయాన్ని గనక ప్రకటిస్తే అందరూ స్వాగతించే వాళ్ళు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడ ఎవరి అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకోకుండా అటు ఆగమ శాస్త్రం ప్రకారం జరిగేటువంటి దేవాలయాలలో ఒక ప్రభుత్వ నిర్ణయం ప్రకటించి ఆ ప్రభుత్వ నిర్ణయానికి ఎలాంటి శాస్త్ర ప్రమాణం లేకుండా ప్రకటించడాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆ ధర్మకర్తలు అమ్మవారి భక్తులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు శ్రీకాంత్. ఎందుకంటే అమ్మవారి దేవాలయంలో అనేక ఉత్సవాలు శాస్త్రబద్ధంగా అటు జరుగుతున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయాల్లో నిత్య దీప నైవేద్యాలతో పాటు అనేక ఉత్సవాలు అనేక వేడుకలు కూడా జరుగుతుంటాయి. అక్కడ పండుగల సమయంలో కూడా అక్కడ నిర్వహించేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇందాక వేద పండితులు చెప్పినట్టు లక్ష్మణాచార్య గారు చెప్పినట్టు దానికి ఒక దేవాలయానికి ఒక శాస్త్ర ప్రమాణం ఉంటుంది. ఆ దేవాలయ నిర్మాణ సమయంలో అవన్నీ కూడా ఒక బైలా టైప్ రాస్తూ ఉంటారు. ఆ దాని ప్రకారం మాత్రమే కొన్ని కార్యక్రమాలు ముందుకు జరుగుతుంటాయి. కొన్ని విపత్తుల సమయంలో కావచ్చు, కొన్ని ప్రపంచ మానవాళిని రక్షించే సమయంలో తీసుకునేటువంటి అందరూ కూడా ఇక్కడ సమయంలో 1960s టైంలో 50 సంవత్సరాల క్రితం అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభించే సమయంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో తీవ్ర కరువు నెలకొన్నది. ఆ సమయంలో భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్లి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలను నిర్వహించి అమ్మవారికి కూరగాయలతో నవరాత్రులను నిర్వహించి మా యొక్క కరువును తీర్చని కోరిన నేపథ్యంలో 50 సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ కరువు లేకుండా చేసింది. ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు, ఎవరితో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు? ఎండోమెంట్ అధికారులు మాత్రమే తీసుకునే నిర్ణయం కాదు కదా. ఎండోమెంట్ శాఖ అంటేనే దేవాదాయ శాఖ అంటేనే వేద పండితులు ఉంటారు, సో ధర్మకర్తలు ఉంటారు. వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఒక డేట్ అనౌన్స్ చేయాలి. డేట్ అనౌన్స్ చేసి బంగారు బోన్ అనౌన్స్ చేసి సర్క్యులర్ జారీ చేసిన తర్వాత ఈ రోజు ఈ చర్చ వస్తుంది. సో ఎవరి డెసిషన్ లేదా? ఇది కేవలం కొండా సురేఖ నిర్ణయం అనుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనుకోవాలా? దీంట్లో అసలు డిపార్ట్మెంట్ లో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు వేద పండితులు లేరా? ఎవరిని సంప్రదించకుండానే భద్రకాళి అమ్మవారి టెంపుల్లోనే చాలా నిష్ణాతులైనటువంటి వేద పండితులు ఉన్నారు, పురాణాలు వేదాలు తెలిసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వేద పండితులు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళను కన్సర్న్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏమైనా మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? నాయన రాజేందర్ వ్యాఖ్యల తర్వాత 22కు ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మహా అయితే ఇంకా 2 రోజులే ఉంది. ఎస్ శ్రీకాంత్, అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు తప్ప అక్కడ దేవాలయ అర్చకులుగా ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి భద్రకాళి శేషయ్య గారు ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రానికి ఒక వేద ధర్మ మండలిలో ఒక సభ్యులుగా ఉన్నారు. అలాంటి వారి అభిప్రాయాలు తీసుకున్నారా లేదా అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ నేరుగా ఈవో ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క డేటు ప్రకటించే వరకు ఇక్కడ స్థానికులకు కానీ స్థానిక మీడియాకు కానీ స్థానిక భక్తులకు కానీ నాకు తెలిసి దేవాలయ పూర్తి అర్చకులకు కూడా ఈ సమాచారం లేకపోవచ్చు. అందుకే అందరూ కూడా విస్తుపోయారు. దేవాలయ అర్చకులు సైతం కొంత ఈ యొక్క ప్రకటనను విస్తుపోయేలాగానే చూస్తున్నారు శ్రీకాంత్. ఎందుకంటే ఎవరి కన్సర్న్ లేకుండానే ప్రకటించారు. ఎందుకంటే ముందస్తుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక దేవాలయంలో ఒక కార్యక్రమాన్ని ప్రకటించాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా సమావేశం నిర్వహించాలి. స్థానిక అధికార యంత్రాంగం కావచ్చు, ఎండోమెంట్ శాఖ కావచ్చు, ఇటు ఇక్కడ ఉన్నటువంటి ధర్మ ప్రచారకులు కావచ్చు, అనేకంగా ధర్మం కోసం పనిచేసే అనేక సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరి అభిప్రాయాలు అర్చకుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క వారి సమక్షంలో ఈ నిర్ణయం ప్రకటిస్తే అందరూ స్వాగతించే వాళ్ళు. కానీ ఎలాంటి శాస్త్రోక్తంగా కాకుండా ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండానే ఈ యొక్క నిర్ణయం ప్రకటించినట్లయితే ఎండోమెంట్ శాఖను ఈ నిర్ణయం పట్ల ఎండోమెంట్ శాఖ పైన ఇక్కడ స్థానిక భక్తులు కానీ ఇక్కడ ధర్మాచారులు కానీ ధర్మం కోసం పనిచేసే అనేక
సంఘాల వాళ్ళు కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు శ్రీకాంత్. ఎందుకంటే ఇక్కడ ఇంకో పాయింట్ నేను విన్నాను, నేను బయటలో విన్నాను, వీడియో బయటలో అక్కడ ప్రెస్ మీట్ లో పండితులు మాట్లాడుతున్న అంశం ఏంటంటే అంతకుముందు వచ్చిన వాళ్ళు కిరీటం పెట్టారు, ఈసారి వచ్చిన వాళ్ళు మాడవీధులు పెడుతున్నారు, ఇంకో కొత్త సంప్రదాయం తీసుకొస్తున్నారు, ఇది భోజనం మాత్రమే కదా, దీంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది అని చెప్పేసి వామాచారం దక్షిణాచారం లాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మళ్ళీ ఇక్కడ వామాచార పద్ధతులు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? సో రాను మళ్ళీ ఈ పీఠం ప్రాశస్త్యం మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? రెండు రకాలైనటువంటి సిద్ధాంతాలు. సో ఏ సిద్ధాంతాన్ని మనం తప్పు పట్టలేదు. సో ఇప్పుడు భవిష్యత్తులో మాత్రం మారేటువంటి ప్రమాదం కనిపిస్తోంది అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ మాటల్ని, అయ్యగారులు చెప్పేటువంటి మాటల్ని? శ్రీకాంత్, అంటే భక్తుల మనోభావాలు ఇక్కడ ఒకటే విషయం, ప్రభుత్వం బోనం పెడుతుందా ప్రజలు బోనం పెట్టాలా అనే విషయం పైన వాళ్ళు ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పడం లేదు. కానీ ప్రభుత్వ అభిప్రాయాన్ని భక్తుల మీద రుద్దడం మాత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే శాస్త్రోక్తంగా నిర్ణయం తీసుకుంటే గనక, శాస్త్రబద్ధంగా శాస్త్ర కులమానాల ప్రకారం గనక అది నిజంగా కరెక్టే అనిపిస్తే ఇక్కడ స్థానిక ప్రజలు అనేక ఉత్సవాలలో పాల్గొంటున్నారు, అనేక మంది దాతలు ఉన్నారు, అనేక మంది ధర్మకర్తలు ఉన్నారు, భద్రకాళి దేవాలయానికి కమిటీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి నిర్ణయాలు అందరి నిర్ణయంగా ఇది ప్రకటిస్తే ఎవరికి ఎలాంటి అభిప్రాయం లేదు. కానీ అభిప్రాయ భేదం ఎక్కడ వచ్చింది అంటే ప్రభుత్వం నేరుగా ప్రకటించి ఎలాంటి శాస్త్ర ప్రమాణం లేకుండా, ముఖ్యంగా ఈ యొక్క ఇప్పుడు మూడాలు నడుస్తున్నాయి, ఈ మూడాలలో మంచి కార్యక్రమాలు ఏది ప్రారంభించారు. ఇప్పటి వరకు బోనం కార్యక్రమం అనేది భద్రకాళి దేవస్థానంలో లేదు. ప్రప్రథమంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ మూడాలలో చేయరు. ఆషాఢ మాసంలో సరే హైదరాబాద్ భాగ్యనగరంలో అక్కడ గ్రామ దేవతలకు ఖచ్చితంగా బోనాలు పెట్టే సంస్కృతి ఉంది. కానీ వరంగల్లో మాత్రం శ్రావణ మాసంలో పెడతారు. ఇక్కడ కూడా అమ్మవార్లకే ఇక్కడ గ్రామ దేవతలకు ముఖ్యంగా పోచమ్మకు ఎల్లమ్మ బోనాలు కూడా వరంగల్లో పెడతారు. అది శ్రావణ మాసంలో బోనాలు పెడుతుంటారు. కాకపోతే అవన్నీ గ్రామ దేవతలకు పెడతారు. అక్కడ కొంత నరబలులు కూడా ఉంటాయి, అక్కడ కొంత జంతు బలుల సంస్కృతి ఉంటుంది. ఆ ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా అనే అనుమానాలు భక్తులకు వస్తున్నాయి. బోనం సంస్కృతి వస్తే ఖచ్చితంగా గ్రామ దేవతలకు పెట్టేటువంటి బోనంలో శాఖతో పాటు కళ్ళు, సారా, అదే విధంగా జంతు బలుల సంస్కృతి ఉంటుంది. కాబట్టి అలాంటి సంస్కృతి ఏదన్నా అక్కడ జగన్మాత దగ్గర కనుక ప్రారంభిస్తే అది రానున్న రోజులలో అమ్మవారి అనుగ్రహం కాస్త ఆగ్రహంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అది పెను ముప్పుకు దారితీస్తుంది. కాబట్టి ఆ అభద్రతతోటి ఆ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అలాంటి అనుమానాలకు ఎలాంటి తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇక్కడ ఒక శాస్త్ర అర్చక మండలితోటో ధర్మకర్తల మండలితోటో సలహాలు సూచనలు తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే గనక వాళ్ళు దాన్ని తప్పు పట్టకపోరు. కానీ అలాంటి ప్రమాదాన్ని పొంచి ఉంటే గనక అది అందరికీ ప్రమాదం. కాబట్టికే ఈ నగర ప్రజలంతా కూడా ఆ అనుమానాలతోటి ఆ భయాందోళనలో ఉన్నారు శ్రీకాంత్. ఆ భయాందోళనలకు అనుమానాలకు తావు లేకుండా ఈ యొక్క సర్క్యులర్ ప్రకటించలేదు. కాబట్టికనే ఈ అనుమానాల కారణంగానే ఇక్కడ భక్తులు కావచ్చు, ఇక్కడ ప్రజలంతా కూడా భయాందోళనలో ఉన్నారు. బోనం సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతంలో, కానీ దానికి ఒక శాస్త్రబద్ధంగా ఆషాఢ మాసంలో భాగ్యనగర్ లో, శ్రావణ మాసంలో ఓరుగలతో పాటు అనేక జిల్లాలలో కూడా పోచమ్మ బోనాలు ఉన్నాయి. కానీ వాటికి ఒక ప్రామాణికం ఉంది, అవి జంతు బలులతో కూడినవి ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ పెట్టేటువంటి బోనం ఏ బోనం, బంగారు బోనం అనే దానికి ప్రామాణికం లేదు. ఎందుకంటే మట్టి కుండలలో బోనం పెడతారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి బోనం బంగారు బోనం అని ప్రకటించడం కూడా దాన్ని తప్పు పడుతున్నారు. బంగారు పాత్రలలో బోనం అనేది ఏ అమ్మవారికి సమర్పించరు. కాబట్టి భద్రకాళి అమ్మవారికి పెట్టే బంగారు బోనం విషయంలో కానీ, ఈ జంతు బలుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎండోమెంట్ శాఖ ఒక క్లారిటీ ఇస్తే తప్ప అది ముందుకు పోయే పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ అండ్ లక్ష్మణాచార్య గారు. కొత్త సాంప్రదాయాన్ని మీరు చెప్పినట్టు భద్రకాళి శాసనంలో ఉన్నది కాకుండా ఒక కొత్త సాంప్రదాయానికి ఈ రోజు తెరదీస్తున్నారు. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ప్రభుత్వం ఇక నుంచి అయినా ఏమన్నా వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? సర్క్యులర్ ని మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా? సో వేద పండితులు ఎట్లా చూస్తున్నారు? సో ఇందులోనే రెండు వర్గాలుగా ఉండేటువంటి ఛాన్సెస్, అట్లాంటి పరిస్థితులు ఏమన్నా రాబోతున్నాయి అనుకోవచ్చా? వర్గాలు కాకుండా ఇప్పుడు మనం అనుకున్నట్టయితే ఇది ప్రభుత్వ నిర్ణయం అయితే కాదు, ఇది పర్సనల్ గా తీసుకున్నటువంటి నిర్ణయం అని ఇక్కడ అర్థమవుతుంది. వాస్తవానికి చెప్పాలంటే మీరు అంటున్నట్టు నిర్ణయంగా మీరు చూస్తున్నారు అంతే, 100%. దాంట్లో ఎలాంటి ఒక సందేహం లేదు. ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే శాస్త్ర ప్రమాణాలని ఖచ్చితంగా తీసుకుని నిర్ణయం తీసుకునేటువంటి టీవీ ఇంటర్వ్యూ ఉంది 22 ఖాళీగా ఉందా? పీసీఆర్ ఓవర్లాప్ అవుతుంది వాయిస్, చూడండి. లక్ష్మణాచార్య గారు ప్లీజ్ మాట్లాడండి. ఐ థింక్
ఫోన్ లైన్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఏదేమైనా కానీ ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, మంత్రి సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయమా? అసలు మూడాళ్లలో ఇట్లాంటి నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? ఏ ముహూర్తాలు లేకుండా ఒకళ్ళు తీసుకున్నా కానీ భద్రకాళి అమ్మవారి విషయంలో బోనం సంస్కృతి లేదు. బోనం గ్రామ దేవతల వరకే తెలంగాణ ప్రజలు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. వేములవాడకి వెళ్తే బద్దిపోషణ బోనాలు ఉంటాయి, లేదంటే ఊర్లలో శ్రావణ మాసంలో బోనాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మవార్లకు. సో ఆ తర్వాత కలుషాకు ఉంటా ఉంటుంది, కొంత ఆల్కహాల్ ఉంటా ఉంటుంది, జంతు బలులు ఉంటా ఉంటాయి, మేక బలులా లేదంటే కోడి, ఇట్లాంటివన్నీ బలులు ఇస్తూ ఉంటారు. అట్లాంటి సాంప్రదాయం ఉంది. అయితే ఈ పద్ధతి భద్రకాళి అమ్మవారి విషయంలో మాత్రం ఇప్పటి వరకు లేదు. బట్ ఆ కొత్త సాంప్రదాయాన్ని తెరదీస్తుంది ఇది ప్రభుత్వం, లేదంటే మంత్రి ఇనిషియేట్ తీసుకున్నటువంటి నిర్ణయం? దీనిపైన లేదు కరాఖండిగా ముందుకు వెళ్తారా? లేని బోనాన్ని భద్రకాళి అమ్మవారికి సమర్పించబోతున్నారా? భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? సో దేవుళ్లపైనే ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా అనుభవించిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. భద్రకాళి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారుగా వరంగల్ వాసులుగా తెలంగాణ ప్రజలంతా కూడా కొలుస్తూ ఉంటారు. అట్లాంటి అమ్మవార్ల విషయంలో ఇట్లా నిర్ణయాలు తీసుకునే ముందు వేద పండితుల్ని అందరినీ కూడా ఆలోచించి ఆశ్రయించి వాళ్ళ నిర్ణయాల్ని ఫాలో అవుతూ తీసుకోవాల్సిన